అందరికీ నమస్కారం. ఈరోజు ఐవైఆర్ టాక్స్లో మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తున్న ట్రంప్ గారి చర్యల గురించి మాట్లాడదాం. దీనికి కొంత చారిత్రకమైన నేపథ్యం కూడా ఉంది. అమెరికా తనకు ఏది ఆ రోజు ఇంట్రెస్ట్ అనుకుంటే దానికి అనుగుణంగా ప్రపంచం మొత్తంగా తన అజెండాను తీసుకుపోవటం మనం చూస్తున్నటువంటి విషయమే. సరే, ఈ రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత వివిధ దేశాల మధ్య వాణిజ్యం ఎట్లా జరగాలి అనే దానికి గ్యాట్ ఒప్పందం అనేది జరిగింది. గ్యాట్ ఒప్పందం ప్రకారంగా ఇది చాలా రోజులు నడిచింది. రాను రాను ఏమైంది, అమెరికా దేశానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకింగ్ కంపెనీలు క్యాపిటల్ బేసిక్గా ప్రపంచంగా వ్యాపించాలి అనేటటువంటి ఒక అజెండాతో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నెగోసియేషన్స్ను మొదలుపెట్టారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నెగోసియేషన్స్లో వీళ్లకు మొదటి నుంచి కూడా అమెరికా పంథాను పూర్తిగా వెస్ట్రన్ యూరప్ దేశాలు బలపరచడం అనేటటువంటిది జరుగుతూ ఉన్నటువంటి విషయమే. అది ఇప్పుడు కొంత ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, కానీ నిన్న మొన్నటిదాకా అమెరికా ఏదంటే దాన్ని యూరప్ పాటించడం జరుగుతుంది. అమెరికా యూరప్ రెండు అమెరికా దేశం యూరోపియన్ ఖండంలో వెస్ట్రన్ యూరప్ కంట్రీస్ కలిసి ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అజెండాను పుష్ చేశాయి. దీని ప్రకారంగా ఫ్రీ ట్రేడు, ప్రతి దేశం టారిఫ్లను తగ్గించాలి. టారిఫ్లను తగ్గిస్తే ఫ్రీ ట్రేడ్ వలన కంపారిటివ్ అడ్వాంటేజ్, ఏ దేశం ఏది బెటర్గా చేయగలిగితే ఆ దేశం దానికి అనుగుణంగా చేసుకుంటూ ట్రేడింగ్ జరగాలి అనేటటువంటి దాని మీద ఇది పుష్ చేసి వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం అజెండాను పక్కన పెట్టి మిగిలిన విషయాల్లో ఓపెన్ అప్ అయ్యేటట్టుగా ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ను రూపొందించడం జరిగింది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే అన్ని దేశాలకు ఇంకో దేశం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ సిస్టమ్ని ఇవ్వాలని అంటూ దాన్ని ఇవాల్వ్ చేసుకొని దాని ప్రకారంగా ఈ ప్రపంచ వాణిజ్యాన్ని ముందుకు తీసుకుపోవటం జరిగింది. దీనివల్ల బాగా లాభపడినటువంటి దేశం చైనా మొట్టమొదట్లో ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో చేరలేదు. ఆ పైన వాళ్ళు అనలైజ్ చేసుకొని దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి, దీన్ని మన అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అని డిసైడ్ చేసుకున్న తర్వాత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో చేరటానికి ముందుగా వివిధ దేశాలతో నెగోసియేషన్స్ చేసి వాటికి కావాల్సినటువంటి కన్సెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మొదట్లో వీళ్ళు మెంబర్ కాదు కాబట్టి. బట్ ఒక తడవ మెంబర్ అయిన తర్వాత ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఈ టారిఫ్లు తగ్గించటం, ఫ్రీ ట్రేడ్ సిస్టమ్ను పెద్ద అడ్వాంటేజ్ తీసుకొని చైనా ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా ప్రపంచానికి తయారైంది. చాలా అమెరికన్ కంపెనీలు ఇక్కడికి వచ్చి తమ ఇన్వెస్ట్మెంట్స్ చేసి చీప్ లేబర్ను, బాగా చౌకగా దొరికేటటువంటి శ్రామిక వర్గాన్ని బేస్గా చేసుకొని పెద్ద ఎత్తున మాస్ ప్రొడక్షన్ చేసి ప్రపంచమంతటా సప్లై చేయడం మొదలెట్టారు. ఈ సిస్టమ్ ఇన్నాళ్ళు కొనసాగింది. ఇదే అమెరికాకు అడ్వాంటేజ్గా ఉండి ఒక రకంగా నిజంగా చాలా అడ్వాంటేజ్ చేసింది అమెరికాకు. ఎందుకంటే అమెరికా ఈ ఫైనాన్షియల్ కంపెనీస్కు, ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్యాంకింగ్ కంపెనీస్కు ప్రపంచాన్నంతా ఇది ఓపెన్ చేసింది. రెండోది, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ను బాగా పుష్ చేసి ఈ WTOలో దాన్ని ముందుకు తీసుకుపోయినారు. కాబట్టి చాలా అమెరికన్ కంపెనీస్కు పేటెంట్స్ ద్వారా విపరీతమైనటువంటి లాభాలు వచ్చాయి. కానీ ఏ సిస్టమ్ కూడా ఎప్పుడూ ఒక దేశానికి ఫుల్ అడ్వాంటేజ్ ఇవ్వవు. మ్యానుఫ్యాక్చరింగ్ చాలా వరకు అమెరికా నుంచి బయటకు వెళ్ళిపోయింది. అమెరికా కన్నా చీప్గా ప్రొడ్యూస్ చేయడానికి వీలున్న దేశాలు, లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్కు అనుకూలంగా ఉన్న దేశాలు మోస్ట్లీ చైనాకి వెళ్ళిపోయింది. దాంతో ఈ వాణిజ్యపరంగా అమెరికా చైనా మధ్య చూసుకుంటే చాలా డెఫిసిట్. అంటే అమెరికా చైనాకు తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నది, చైనా నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నది. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈ ఉత్పాదకతకు సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా బయటకు వెళ్ళిపోవడంతో మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ అమెరికాలో తగ్గిపోయినాయి. సో ఇది అడ్వాంటేజ్గా తీసుకొని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ను ఐ విల్ గెట్ బ్యాక్ టు అమెరికా అని అంటూ అది ఒక పెద్ద స్లోగన్ కింద తీసుకొని
పదవిలోకి మొదటిసారి వచ్చినవాడు, రెండోసారి వచ్చినటువంటి వాడు ట్రంప్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాకు రావాలి అంటే ఏం చేయాలి? ఏ దేశాలైతే మనకు ఎగుమతులు ఎక్కువ చేస్తున్నారో ఆ దేశాల ప్రోడక్ట్స్ మీద టారిఫ్స్ పెంచితే అప్పుడు ఆ దేశాల నుంచి దిగుమతులు తగ్గుతాయి. ఆ కంపెనీలు ఆటోమేటిక్గా అమెరికాలో వచ్చి ప్రొడ్యూస్ చేయటం మొదలెడతాయి. దాంతో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అమెరికాలో బాగా అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి బేసిస్ మీద ఈ టారిఫ్స్ను అమలు చేయటం ఒక పెద్ద ఎజెండా కింద ట్రంప్ పెట్టుకున్నాడు. మొట్టమొదటి నుంచి ఈయన చెబుతూ ఉంది ఏంది? రెసిప్రోకల్ టారిఫ్స్. అంటే చాలా దేశాలు వాళ్ళ దేశాల్లో మన ప్రోడక్ట్స్ మీద 25%, 30% టారిఫ్స్ ఇస్తున్నాయి. ఆ దేశాల నుంచి మన దేశానికి వచ్చే వాటి మీద మనం మాత్రం 5%, 4%, 3% ఇట్లా ఇస్తున్నాం. కాబట్టి ఇది చేంజ్ కావాలంటే ఎవరైతే మనకు 20%, 25% వేస్తున్నారో వాళ్లకు మనం కూడా అదే రేట్ అప్లై చేస్తే అప్పుడు వాళ్ళు త్రోవలోకి వస్తారనేటటువంటి ప్రిన్సిపల్ మీద ఇది స్టార్ట్ చేయటం జరిగింది. దానిని ఏప్రిల్ 2 నుంచి మొదలు పెడతానన్నాడు. దానికి చాలా క్యాలిక్యులేషన్స్ చేసి చివరకు నిన్న ప్రపంచంలో అన్ని దేశాల మీద టారిఫ్స్ను ప్రకటించడం జరిగింది. కానీ మొత్తం ఒక ఫ్లాడ్ ఫార్ములాను అనుసరించి ఇది చేశారు అనేటటువంటిది ఇప్పుడు బహిర్గతం అవుతున్నది. చాలా తెలివి తక్కువ చర్య. దీనివల్ల అమెరికానే పెద్ద ఎత్తున నష్టపోయేటటువంటి ప్రమాదం ఉందని ఇప్పుడు అందరూ చెప్తూ ఉన్నారు. ఏ రకంగా చేశాడు ఇది? ఈ మొత్తం ఫార్ములా చాలా ఫాల్టెడ్ ఫార్ములా ద్వారా ఈ టారిఫ్స్ను చేయటం జరిగింది. ఏ దేశమైతే అమెరికాతో ట్రేడ్ డెఫిసిట్లో ఉందో, అంటే వాళ్ళు అమెరికాకు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అమెరికా నుంచి తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారో, ఆ ట్రేడ్ డెఫిసిట్ను వాళ్ళు చేస్తున్న ఎక్స్పోర్ట్స్ను బై చేసి ఆ వచ్చిన అమౌంట్ను 50% టారిఫ్ కింద వేశాడు. ఇది రఫ్ అండ్ రెడీ ఫార్ములా కింద పెట్టుకుని మొత్తం ప్రపంచం అంతటా వేసేసాడు. దీంతో ఎంతలాంటి ఇన్కన్సిస్టెన్సీస్, లాఫబుల్ థింగ్స్ బయటకు వస్తున్నాయంటే, ఈ వేసిన దేశాల్లో కొన్ని దేశాల్లో అసలు పాపులేషనే లేదు. అంటార్కిటా దగ్గర ఉన్నటువంటి కొన్ని దీవులు ఓన్లీ పెంగ్విన్స్ ఉండేది, వాటికి కూడా వేసేసాడు. నార్ఫ్లోక్ ఐలాండ్స్కి వేసాడు, ఫాక్లాండ్ ఐలాండ్స్కి వేసాడు, ఇమ్మెటీరియల్ ప్లేసెస్కు. ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటి అంటే, ఈ లెసోతో అనేటటువంటి ఒక చిన్న ఆఫ్రికన్ దేశము, అది సౌత్ ఆఫ్రికా, బోస్వానా ఇవన్నీ కలిపి ఒక చిన్న ట్రేడింగ్ యూనియన్ కింద ఉన్నాయి. అంటే ఎవరైనా బయట నుంచి వీళ్ళతో ట్రేడ్ చేయాలంటే వాళ్ళందరికీ ఒకే టారిఫ్ వాళ్ళు అప్లై చేస్తారు. కానీ ఈ సిస్టంలో ఏమొచ్చింది, ఆ లెసోతోకు 50% హయ్యెస్ట్ టారిఫ్ రేటు ఆ లెసోతోకు పడింది. సౌత్ ఆఫ్రికా 30% పడింది. లెసోతో వాళ్ళు చేసేటటువంటిది డైమండ్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది, డైమండ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. నువ్వు హయ్యర్ టారిఫ్ వేసినందువల్ల డైమండ్ ఇండస్ట్రీ అక్కడి నుంచి పూర్తిగా అమెరికాలోకి రాలేదు కదా, ఎందుకంటే మైనింగ్ అక్కడ జరగాలి, అక్కడి నుంచి రావాలి. సో ఇంత రిడిక్యులస్గా ఈ సిస్టమ్ను ఈరోజు అమలు చేసి మొత్తం ప్రపంచం మొత్తం ఎకానమీనే కుదిపేశాడు. కుదిపేయటమే కాదు, అమెరికాకు కూడా నష్టం జరిగేటట్టుగా చేసుకున్నాడు. ఈరోజు అమెరికన్ మార్కెట్స్ టోటల్ కొలాప్స్లో ఉన్నాయి. యాక్చువల్లీ దీనిని ఒకవేళ అమెరికా యొక్క ఇంట్రెస్ట్ను పరిరక్షించాలన్నా ఈ తరహాలో అమలు చేయాల్సిన అవసరం లేదు. సెలెక్టివ్గా ఏ దేశాల నుంచి మ్యానుఫ్యాక్చరింగు అక్కడి నుంచి అమెరికాకు తరలి వచ్చే అవకాశం ఉంది అనేటటువంటి ముందు అసెస్ చేసి, ఏ ఇండస్ట్రీస్ అమెరికాకు వచ్చే అవకాశం ఉన్నది, అమెరికా కాంపిటేటివ్నెస్ ఉన్నది అనేటటువంటి ఆ ఏరియాల్లో స్పెసిఫిక్గా ఆ దేశాలకు, ఆ సెక్టర్స్కు టారిఫ్ ఇంక్రీజ్ చేసి ఉంటే మేబీ అమెరికాకు కొంత లాభం జరుగుండేదేమో. అటువంటి విధానాలను అనుసరించకుండా మొత్తం ఇది చేయటం వల్ల ఈరోజు అమెరికాలోని రిసెషన్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది, ఇన్ఫ్లేషన్ పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. బికాస్ బయట నుంచి అమెరికా అలవాటు పడిపోయింది చాలా చీప్గా చైనా నుంచి, ఇతర దేశాల నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి వాటిని ఇంపోర్ట్ చేసుకోవటం. ఇప్పుడు సడన్గా వాటిని అన్నింటినీ ఆపేస్తే అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాకు షిఫ్ట్ కాకపోవచ్చు, బట్ ఇన్ఫ్లేషన్ అయితే పెరిగేటటువంటి అవకాశం ఉంది, రిసెషన్ పోయేటటువంటి అవకాశం ఉంది. ప్రపంచం మొత్తం ఒక కుదిపేసి
అన్ని ఎకానమీస్ను డీస్టెబిలైజ్ చేసినటువంటి ఘనత ట్రంప్కు దక్కుతుంది. మరి దీని పర్యవసనాలు చాలా విపరీతంగా ఉండబోతున్నాయి. చాలా కంట్రీస్ చాలా పెద్ద ఎత్తున ఈ విమ్సికల్ పాలసీస్ ఆఫ్ ట్రంప్ వలన నష్టపోతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా, అందరికన్నా ముఖ్యంగా ముందు అమెరికా నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. చూడాలి, దీని మీద మళ్ళీ ఏదైనా రివ్యూ చేసుకొని ఇంకో కొత్త విధానాన్ని తీసుకొస్తాడా, లేదు నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళని ఇదే రకంగా ముందుకు పోయి ఇంకా ఫర్దర్గా నాశనం చేస్తాడా. మోర్ దాన్ దట్, చేసిన దానికన్నా చెప్పుకోవటం ఎక్కువ. ఇవన్నీ చేయదలుచుకుంటే డీటెయిల్డ్గా అనలైజ్ చేసుకొని చేసే అవకాశం ఉంది. అది లేకుండా ముందే తన సోషల్ మీడియాలో ఇది ట్రూత్ ఏదో ఒకటి పెట్టాడు, ఆర్ ఎక్స్లో విపరీతంగా పోస్టులు వేయటం, అంతా ఇది చేసేస్తానంటాం, అమెరికాకు మేలు చేస్తున్నానంటాం. ఈ పబ్లిసిటీ ఎక్కువ, పర్ఫార్మెన్స్ తక్కువ కాదు, డ్యామేజింగ్ పర్ఫార్మెన్స్ చేసేటటువంటి ఘనత కేవలం డొనాల్డ్ ట్రంప్కే తప్ప.